మూర్తి గారు భలే ఉందండి మీ సినిమా. నాకైతే బాగుంది గైస్. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ సింపుల్ యట్ బ్యూటిఫుల్గా నెవర్ గివ్ అప్ టైప్లో ఎమోషన్స్ టచ్ చేస్తూ కూల్గా ఫీల్ గుడ్ వేలో ఉంది. సినిమా అంతా మూర్తి క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యేలా చేసి ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఒకటి ఆఫ్టర్ ఇంటర్వ్యూ కొంత ఎక్స్టెండ్ చేసినట్టుంది, బట్ ఎమోషనల్ యాంగిల్ని బాగానే హ్యాండిల్ చేశారు. ప్లాట్లను వచ్చేసి సుమారు 52-53 ఏళ్ల మూర్తి తన గ్రామంలో 30 ఏళ్ళగా మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. సంపాదన లేక ఇక ఫైనాన్షియల్గా హెవీ ప్రాబ్లం అవ్వడంతో వేరే దానికోసం చూస్తూ డీజేలోకి దిగుతాడు. ఇది అసలు ఎలా జరిగింది, ఎవరు నేర్పించారు, మరి తన డీజే జర్నీ ఎంత దూరం వెళ్ళింది, ఇవన్నీ మూవీలోనే చూడాలిక. ఫస్ట్ థింగ్ సినిమా ప్రొసీడింగ్స్ అండ్ మూర్తి క్యారెక్టరైజేషన్. నాకు ఇవే సినిమా ఎక్కడానికి మెయిన్ థింగ్స్. మూర్తి అండ్ తన ఫ్యామిలీ, తన ప్రపంచం, తన ఇంట్రెస్ట్ 30 ఏళ్ళగా ఒకే ఫీల్డ్లో ఉంటే ఒకేసారి వేరే ఫీల్డ్లోకి వెళ్ళమని ఫోర్స్ చేస్తే వచ్చే మెంటల్ ప్రెషర్. ఒక పక్క మనీ ప్రాబ్లం, ఇంకో పక్క పిల్లల ఎడ్యుకేషన్. ఇదేమో ఇంటర్నెట్ యుగం, ఇప్పుడెవరు కొంటారు మ్యూజిక్ సీడీలు. అలాంటి మూర్తి డీజేలోకి దిగడం, నేర్చుకోవటం, వచ్చే సీన్స్, సిటీ అవమానాలు, ఛాన్సులు ఇవన్నీ సినిమా ఫ్లోకి బాగా హెల్ప్ అయ్యాయి. మూర్తి స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఒక ఫీల్ ఉంటుంది. డైలాగ్స్ కానీ బిహేవియర్ కానీ ఆ ఏజ్లో ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా మనల్ని ఎవడరా ఆపేది అనే రేంజ్లో ముందుకు వెళ్ళడం. ఒక ఫీల్ అండ్ ఫ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అంజనా క్యారెక్టర్ డీసెంట్, కొద్దిసేపే ఉంటుంది ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో. అయితే సినిమా పేజింగ్ వైజ్ క్లైమాక్స్ కాస్త తడబడిద్ది అంతే. ఎమోషనల్ వైజ్ కాదు, అది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎందుకో ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉంటుంది, అది ప్రొలాంగ్ చేసిన ఫీలింగ్ అనమాట ఆఫ్టర్ ఇంటర్వ్యూ. బట్ ఎనీవే ఫీల్ అయితే ఉంటుంది. మూర్తి వైఫ్ సైడ్ నుంచి ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది క్లైమాక్స్లో. సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఫీల్ గుడ్ అండ్ హార్ట్ఫుల్ జర్నీ ఆఫ్ డ్రీమ్స్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అజయ్ ఘోష్ గారు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఆయనే. చాలా బాగా చేశారు. ఇన్నోసెన్స్ వైజ్ కానీ, ఏజ్డ్ క్యారెక్టర్ వైజ్ కానీ, ఫ్యామిలీ, మనీ అండ్ అంబిషన్కి మధ్య ఇరుక్కుపోయిన ఒక 52 ఏళ్ల వయసు గల వ్యక్తిగా చాలా బాగా సెట్ అయ్యారైనా. చాందిని రోల్ డీసెంట్, బట్ ఎందుకో తన యాక్టింగ్ నాకు అంతగా ఎక్కదు, ఏదో ఓకే టైప్ అంతే. రిమైనింగ్ ఆమని గారు, భానుచందర్ వీళ్ళు. ఆమని గారు రోల్ బాగుంది, బట్ భానుచందర్ గారికి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు. మ్యూజిక్ వైజ్ యావరేజ్. డీజే అయితే డీసెంట్, కొన్ని బాగున్నాయి, మరి కొన్ని ర్యాండమ్ మూవ్స్ లాగే ఉన్నాయి. ఫైనల్లీ మ్యూజిక్ షాప్ మూర్తి టు డీజే మూర్తిగా మూర్తి జర్నీ చూడడానికి బాగుంది. ఓటీటీ కాబట్టి చూసేయచ్చు, డిసప్పాయింట్ అయితే చేయదు. మూవీ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.